రాకేష్ చూడు అన్న, రాకేష్ చూడు. ఏం చేయాలి? ఓకే సార్, ఓకే. నా సైడ్ టీమా అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి 30వ వర్ధంతి సందర్భంగా కావలి రూరల్ మండలం తుమ్మలపేట గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు మన కావలి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారిని మన పైకి రావాల్సిందే, మన బొమ్మ దగ్గర రావాల్సిందే కోరుతున్నాం. అని ఫెళఫెళ సంఖ్యళ్ళు దెండమించి ఉరి కొయ్యల డాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టచ్చు. ఆయన అంటే చెయ్యి
ముందే ప్లేట్ ఇచ్చేది చూపించాలి ఆయన వచ్చింది కొడుకు సార్ అదే గమ్ముగా ఉండు ఇప్పుడు కాదు దగ్గర పడు నా దగ్గర సార్ సార్ పో అనిల్ పో ఓకే సార్ చూడు రాకేష్ సార్ సార్ సురేష్ నాన్న సైట్ అన్న సైట్ అన్న సార్ వచ్చే సంవత్సరం ఎమ్మెల్యే దగ్గర బోర్డర్ లాక్కోండి ఓకే సార్ ఓకే సార్ వెనక నువ్వు రా సార్ సార్ చిన్న సార్ సార్ తలెత్తరా తలెత్తండి ఇద్దరు తలెత్తండి దినేష్
పెరుగు దీపాకు అటు వెళ్ళిపోవాలా ప్రస్తుతానికి పెట్టించుకున్నట్టు వెళ్ళిపోండి ముందు దీపాకు మూత పెట్టు పైన అయ్యా పైన పడతారా పైన పోస్తున్నారు వాళ్ళు అటుపా 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 అయ్యి మళ్ళా అటుపా అటుపా మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగు భాషన్నా తెలుగు వాళ్ళన్నా ఒక రకమైనటువంటి చిన్న చూపు చూస్తున్నటువంటి రోజులలో ఒకప్పుడు మనం మద్రాసు రాష్ట్రంలో ఉంటే వాళ్ళు తరివేస్తే పొట్టి శ్రీరాములు గారు పోరాటం చేస్తే తెలుగు రాష్ట్రంగా ఏర్పడింది మన తెలుగుదేశం రాష్ట్రం. ఢిల్లీ వాళ్ళ పెత్తనంలో ఎప్పుడు వాళ్ళు కించపరిస్తే అప్పుడు, ఎప్పుడు ఇబ్బంది పెడితే అప్పుడు వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాగా నలుగుతున్నటువంటి రోజుల్లో తెలుగువాడి ఖ్యాతిని, తెలుగువాడి వేడిని, తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, తెలుగు జాతి యొక్క గౌరవాన్ని పెంచడానికి పునికి పుచ్చుకున్నటువంటి కలియుగ ఆంధ్ర దైవం ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారు. ఈరోజు మన అందరం కూడా తలెత్తుకుని తిరుగుతున్నామంటే తెలుగు వాళ్ళు ఈరోజు ప్రైమ్ మినిస్టర్గా ఉండగలిగాడు అంటే, తెలుగువాడు గౌరవంగా తిరుగుతున్నారు అంటే దానికి పోరాట పటిమ చూపినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. తనకి సినిమాల్లో మంచి స్థాయిలో ఉన్న రోజుల్లో ఇది కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నన్ను ఒక రాముడుగా, ఒక కృష్ణుడుగా, ఒక భీముడుగా, ఒక అర్జునుడుగా, ఒక వెంకటేశ్వర స్వామిగా చూస్తున్నారు, వాళ్ళకి ఏదో ఒక సేవ చేయాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పనిచేయాలని, అప్పటి వరకు భూస్వాముల పెత్తనంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే బీసీలకైనా, ఎస్సీలకైనా, ఎస్టీలకైనా సముచిత గౌరవం గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, రాజకీయ పదవుల్లో కానీ అన్నిట్లో కూడా బీసీల కాడి నుంచి, ఎస్సీల కాడి నుంచి పదవులు వచ్చిందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీలోనే వచ్చింది. అది ఎన్టీ రామారావు కృషి వల్లే వచ్చింది. అందుకని ఆయన సినీ జీవితంలో సుఖమైన నిద్ర, ఆనందమైన జీవితం, పొగడ్తలో ఉన్న జీవితం, కష్టాలు తెలియని జీవితం, ఎక్కడ కూడా పొగడ్తలతో ఉన్న జీవితానికి స్వస్తి పలికి నేను ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడడానికి ఒక కార్మికుడిగా నేను ఉండబోతున్నాను, ఆంధ్రప్రదేశ్ని కాయబోతున్నాను కాబట్టి కాపలాకి చిహ్నమైనటువంటి కాకి సొక్కారు వేసుకుంటానని చెప్పి మొట్టమొదటి తన అన్ని లగ్జరీలను పక్కన పెట్టి కాకి డ్రెస్సును వేసుకొని రోడ్లే తన ఇల్లుగా భావించి, చెట్లే తన పడక నీడగా భావించి రోడ్ల మీద సంచరించి కొన్ని వేల కిలోమీటర్లు చైతన్య రథంలో తిరుగుతూ ప్రజల ముంగిటికి వచ్చి ప్రజల్ని చైతన్యపరిచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని తెలియజేసి, పేదవాడు నలిగేటువంటి బాధల్ని ప్రజలకి తెలియజేసి తెలుగువాడి యొక్క ఖ్యాతిని తెలపాలనేటువంటి ఉద్దేశంతో మనందరి ఇళ్ల చుట్టూ తిరిగి ఆంధ్రప్రదేశ్లో 9 నెలల కాలంలోనే గిన్నీస్ బుక్ రికార్డుకి బద్దలు కొడుతూ ఆంధ్రప్రదేశ్లో అత్యున్నతమైన మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అంటూ ఉన్నారంటే అది ఒక ఎన్టీ రామారావు గారి